రిటర్న్స్ అనేవి పే చేసేటప్పుడు ఈ రిటర్న్స్ మనకి ఎలా ఉంటాయి సార్ అంటే ఫర్ మంత్లీ వచ్చేసి 3 రిటర్న్స్ పే చేయాలని చెప్పుకున్నాం. హావియర్స్ లాస్ట్ వీడియోలో మనం జిఎస్టీ స్లాబ్స్ గురించి చెప్పుకున్నాం, అలాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే ఏ ప్రొడక్ట్ ఏ రేట్ వస్తుంది, మనకున్న జిఎస్టీ రేట్స్లో 0%, 5, 12, 18, 28 ఇవి కాకుండా లగ్జరీ ఐటమ్స్ మీద అయితే ఎంత రేట్ క్యాలిక్యులేషన్ చేస్తారనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే జిఎస్టీ రిటర్న్స్ ఎలా అప్లై చేస్తారు, అలాగే రిజిస్ట్రేషన్లో ప్రాసెస్లు ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అయితే మన ఇండియాలో మనం క్యాలిక్యులేషన్ చేసి ఈ జిఎస్టీ అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారో కూడా ముందు ఈ వీడియోలో చెప్తాను. మనకిచ్చిన ట్యాక్స్ ఏదైతే ఉందో 5% కానీ 12% కానీ 18% కానీ 28% ఇది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు సార్ అంటే మనం పర్చేజ్ చేసే గూడ్స్ని మన స్టేట్లో ఉన్న సప్లయర్స్ నుండి కనుక మన గూడ్స్ని పర్చేజ్ చేసిన, లేదా మన స్టేట్లో ఉన్న సప్లయర్స్ నుండి గూడ్స్ని సేల్ చేసిన, అలా పర్చేజ్ చేసే గూడ్స్ మీద గవర్నమెంట్కి మనం జిఎస్టీ అనే ట్యాక్స్ పే చేయాలి. అయితే ఈ జిఎస్టీ అనేది ఎలా పే చేస్తామంటే మనకి ఇచ్చిన 5, 12, 18, 28లో సెంట్రల్ గవర్నమెంట్కి ఆఫ్, అలాగే స్టేట్ గవర్నమెంట్కి ఆఫ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఆఫ్, స్టేట్ గవర్నమెంట్కి ఆఫ్. అలా సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్ని సిజిఎస్టీ అంటారు, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. ఇప్పుడు 5% ఇచ్చారనుకోండి, అందులో సిజిఎస్టీ 2.5% సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలి. నెక్స్ట్ ఇంకో 2.5% ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్కి పే చేయాలి. 2.5, 2.5 టోటల్గా 5% క్యాలిక్యులేషన్ అక్కడతో క్లోజ్ అయిపోద్ది. ఒకవేళ 12% ఇచ్చారనుకోండి, 6% ఏమో సిజిఎస్టీ, 6% ఏమో ఎస్జిఎస్టీ. అలాగే 18 ఇస్తే 9 ఏమో సిజిఎస్టీ, 9 ఏమో ఎస్జిఎస్టీ. 28 ఇస్తే 14% సెంట్రల్ గవర్నమెంట్కి, 14% స్టేట్ గవర్నమెంట్కి ఇలా క్యాలిక్యులేషన్ చేస్తారు. విత్ ఇన్ స్టేట్ పర్చేయర్స్, విత్ ఇన్ స్టేట్ సేల్స్ అయితే ఇలా జిఎస్టీ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. అలా కాకుండా మనం పర్చేజ్ చేసే గూడ్స్ని అదర్ స్టేట్లో ఉన్న సప్లయర్స్ నుండి పర్చేజ్ చేసినాం, లేదా మనం సేల్ చేసే గూడ్స్ అనేవి అదర్ స్టేట్లో ఉన్న కస్టమర్స్కి సేల్ చేసిన, అలా పర్చేజ్ చేసే గూడ్స్ మీద కానీ లేదా అలా సేల్ చేసే గూడ్స్ మీద కానీ గవర్నమెంట్కి మనం ఐజిఎస్టీ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. సో ఇలా అనమాట, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. ఇది టోటల్ ట్యాక్స్ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్. 5 అయితే 5, 12 అయితే 12, 18 అయితే 28, 18 అయితే 18 ఇలా మనకి జిఎస్టీ రేట్స్ అనేవి, ట్యాక్సెస్ అనేవి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇవి మనకి జిఎస్టీలో టైప్స్ అనమాట. జిఎస్టీ అంటే విత్ ఇన్ స్టేట్ పర్చేయర్స్ కానీ విత్ ఇన్ స్టేట్కి కానీ మనం క్యాలిక్యులేషన్ చేసే ట్యాక్సెస్ అమౌంట్స్ అనమాట. ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్, ఐజిఎస్టీ అంటే మాత్రం అదర్ స్టేట్లో ఉన్న సప్లయర్స్ నుండి పర్చేజ్ చేసిన, అదర్ స్టేట్లో ఉన్న సప్లయర్స్కి సేల్ చేసిన వాటి మీద ఐజిఎస్టీ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఇలా అనమాట. నెక్స్ట్ జిఎస్టీ క్యాలిక్యులేషన్ తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఆప్షన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్లో మనకి టోటల్గా 3 టైప్స్ ఉంటాయి. రిజిస్టర్ డీలర్స్ అని, అన్రిజిస్టర్డ్ డీలర్స్ అని, కాంపోజిషన్ డీలర్స్ అని టోటల్గా 3 టైప్స్ ఉంటాయి రిజిస్ట్రేషన్లో. ముందు అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటే ఏంటో చెప్తాను. అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటే మన కంపెనీ టర్న్ ఓవర్స్ మనం చెప్పుకున్న 20 lakhs లేదా 40 lakhs, 10 lakhs బిలో ఉండి ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళందరూ అన్రిజిస్టర్డ్ డీలర్ కింద వస్తారు. వీళ్ళు ఎలాంటి జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు కంపెనీ వాడు, గవర్నమెంట్ వాడు చెప్పిన లిమిట్స్ 20 lakhs, 40 lakhs బిలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎలాంటి జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళు అన్రిజిస్టర్డ్ డీలర్ అని మాత్రం వీళ్ళు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుండి ఒక ఫామ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము కంపెనీ టర్న్ ఓవర్స్ 20 lakhs అలాగే 40 lakhs బిలోనే మేము అన్రిజిస్టర్డ్ డీలర్ కింద వస్తామని చెప్పేసి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుండి కనుక వీళ్ళు ఒక ఫామ్ అనేది తీసుకుంటే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. వీళ్ళు గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళని అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటారు. నెక్స్ట్ రిజిస్టర్డ్ డీలర్స్, రెగ్యులర్ డీలర్స్ అంటారు.
వీళ్ళు మనం చెప్పుకున్న టర్న్ ఓవర్స్ 20 ల్యాక్స్ 40 ల్యాక్స్ ఏబో ఉండి 75 ల్యాక్స్ 1.5 క్రోస్ అలాగే 5 క్రోస్ టర్న్ ఓవర్ వరకు ఎవరైతే బిజినెస్ 3 క్రోస్ వరకు ఎవరైతే టర్న్ ఓవర్ బిజినెస్ చేస్తారో వీళ్ళందరినీ రెగ్యులర్ డీలర్స్ అంటారు. వీళ్ళు గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్స్ అమౌంట్ అనేది ఎప్పటికప్పుడు అంటే ఎవ్రీ మంత్ వీళ్ళు గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్స్ అమౌంట్ని GSTR1 GSTR2 GSTR3B రిటర్న్స్ కింద ఏ మంత్కి ఆ మంత్ కంప్లీట్ చేసుకుంటా ఫిల్ చేసుకుంటా పే చేసుకుంటా వెళ్ళిపోతారనమాట. సో వీళ్ళని రిజిస్టర్డ్ డీలర్స్ రెగ్యులర్ డీలర్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ కాంపోజిషన్ డీలర్స్. కాంపోజిషన్ డీలర్స్ అనేవాళ్ళు మనం చెప్పుకున్న 1.5 ఎబో 3 ఎబో నుండి 75 ల్యాక్స్ ఎబో నుండి వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ స్టార్ట్ అయ్యి 10 క్రోస్ 25 క్రోస్ 30 క్రోస్ వరకు బిజినెస్ టర్న్ ఓవర్ ఎవరైతే చేస్తారో వీళ్ళందరూ కాంపోజిషన్ స్కీమ్ కింద డీలర్స్ కింద మనకు వస్తారు. వీళ్ళు ఎవ్రీ మంత్ గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్స్ అమౌంట్ అనేది పే చేయరు. వీళ్ళు ముందే గవర్నమెంట్తో ఒక లింకప్ పెట్టుకుంటారు, ఒక డీల్ తీసుకుంటారు. ఏంటి ఆ డీల్ సార్ అంటే, మేము కాంపోజిషన్ డీలర్స్ ఎవ్రీ మంత్ మాకు ట్యాక్స్ పే చేయడం కుదరదు, మీరు 1 ఇయర్కి ఫైనల్గా ఎంత ట్యాక్స్ అమౌంట్ పే చేయమంటారో ఒక అమౌంట్ చెప్పండి, ఒక లంసమ్ అమౌంట్ చెప్పండి, దాన్ని మేము ఒక 2 టర్మ్స్లో పే చేస్తామని చెప్పేసి వీళ్ళు ఒక డీల్ చేసుకుంటారు. గవర్నమెంట్ వాడు వీళ్ళకి ఒక 2 ల్యాక్స్ 2 క్రోస్ 2 ల్యాక్స్ కాదు 2 క్రోస్ ట్యాక్స్ పే చేయమంటే ఫర్ ఇయర్కి 1 క్రో ఒకసారి, ఇంకో 1 క్రో ఇంకోసారి, ఒకవేళ 5 క్రోస్ చెప్తే 2.5 క్రోస్ ఒకసారి, 2.5 ఇలా ఒక 2 టర్మ్స్లో ఆ లంసమ్ అమౌంట్ ట్యాక్స్గా పే చేస్తారు. అందుకే వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటారు. ఇలా మనకి రిజిస్ట్రేషన్లో 3 టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు. మనం చెప్పుకున్న టర్న్ ఓవర్స్ బిలో ఉండి ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళందరినీ అన్రిజిస్టర్డ్ డీలర్స్ అని, మనం చెప్పుకున్న అమౌంట్స్ నుండి 20-40 నుండి ఎవరైతే 1.5 3 క్రోస్ వరకు బిజినెస్ చేస్తారో వాళ్ళందరినీ రెగ్యులర్ డీలర్స్ అని, మనం చెప్పుకున్న 75 1.5 3 క్రోస్ నుండి 30 క్రోస్ వరకు ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళందరినీ కాంపోజిషన్ డీలర్స్ అని, ఇలా 3 టైప్స్గా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఇది మీకు చెప్పాను. మనం ఎప్పుడైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటామో మన కంపెనీ పేరు మీదుగా మనకు ఒక GSTIN నెంబర్ అనేది మెన్షన్ అయ్యి ఉంటుంది. టోటల్గా ఇది 15 డిజిట్స్ ఉంటుంది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా GST రిజిస్ట్రేషన్ చేసిన తరువాత మనం చేసే సేల్స్ మీద చెప్పాను, ఎవ్రీ మంత్ 3 రిటర్న్స్ పే చేయాలని చెప్పాను. GSTR1 GSTR2 GSTR3B 3 రిటర్న్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ కంప్లీట్ చేయాలి రిజిస్టర్డ్ డీలర్స్. ఒకవేళ ఈ రిటర్న్స్ పే చేయడంలో కనుక లేట్ అయితే కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి కొంత లేట్ ఫీజు అనేది పే చేయాల్సింది. మనకి రిటర్న్స్ అనేవి ఎలా జరుగుతాయి అంటే, GSTR1 అనేది సేల్స్ మీద అప్లై చేస్తారు, GSTR2 పర్చేయస్ మీద, GSTR3B పర్చేయస్కి సేల్స్కి మధ్య డిఫరెన్స్ అమౌంట్ మీద పే చేస్తారు. అయితే మనం ఆగస్ట్ మంత్ మొత్తం బిజినెస్ చేస్తే సెప్టెంబర్ 10 కల్లా గవర్నమెంట్కి GSTR1 అనే ఒక రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది, అది కూడా సేల్స్ మీద. 20 కల్లా పర్చేయస్ మీద GSTR2B, అదే 20 కల్లా సేల్స్కి పర్చేయస్కి మధ్య డిఫరెన్స్ అమౌంట్ మీద GSTR3B అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ లోపు కనుక మనం గవర్నమెంట్కి పే చేయాల్సిన ఆ రిటర్న్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయకపోతే 21st నుండి మనం పే చేసే అమౌంట్ మీద పర్ డేకి వచ్చేసి 120 రూపీస్ పెనాల్టీ ఉంటుంది. అలా ఒక 1 వీక్ వరకు. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత 5000 నుండి ఎంతైనా ఉండొచ్చు. అప్పటికి కూడా ఇంకో 1 వీక్ లోపు 5000 50,000 1 lakh వరకు ఉంటుంది. అలా ఆ టైం పీరియడ్ లోపు కూడా నువ్వు పే చేయకపోతే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కంపెనీకి వచ్చి అప్పటి వరకు ఎంత పెనాల్టీస్ అయితే యాడ్ అయ్యాయో అవన్నీ టోటల్గా ఎంత అమౌంట్ పే చేయాలో చెప్తారు. అది కనుక మనం పే చేస్తే ఓకే, ఒకవేళ పే చెయ్యకపోతే మాత్రం మన కంపెనీని అక్కడితో సీజ్ చేసేసి ఎప్పుడైతే మనం ఆ అమౌంట్ గవర్నమెంట్కి పే చేస్తామో తిరిగి అదే రోజు మన కంపెనీని తిరిగి రీఓపెన్ చేస్తారు. సో ఇది మనకి లేట్ ఫీజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి పేమెంట్స్ మెథడ్ అనమాట. మనం చెప్పుకున్న GSTR1
GSTR2, GSTR3 పేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం పే చేసే GSTR1 అనేది ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నమాట. నెక్స్ట్ GSTR2, GSTR3 వచ్చేసరికి ఆఫ్లైన్ చేయొచ్చు, ఆన్లైన్ చేయొచ్చు, నెఫ్ట్, ఆర్జిఎస్, ఇంకా మనకి చెక్, డీడీ, నెఫ్ట్ ఇలా ఎలా అయినా పే చేయొచ్చు. R1 మాత్రం మనం 10,000 అమౌంట్, ఆ 10,000 ఆన్లైన్ పేమెంటే చేయాలి. ఇది మ్యాండేటరీ అనమాట మనకి. సో ఇలా పేమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడైతే చేసుకుంటామో అలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడే మన కంపెనీలో మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్కి ఒక కోడ్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ కోడ్నే హెచ్ఎస్ఎన్ కోడ్ అంటారు. ఫుల్ ఫామ్ వచ్చేసి హార్మనైజ్డ్ సిస్టమాటిక్ న్యూమరేచర్ అని పిలుస్తారు. సో ఈ కోడ్లో టోటల్గా ఒక 5,000 వరల్డ్ వైడ్గా ఒక 5,000 ప్రొడక్ట్ నేమ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ఏదో తెలియాలి అంటే మ్యాక్సిమం ఈ కోడ్ అనేది మెన్షన్ చేస్తే చాలు. ఈ కోడ్లో టోటల్గా 5,000 ప్రొడక్ట్ నేమ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ కోడ్ అనేది మనకి 6 డిజిట్స్ ఉంటుంది, 4 డిజిట్స్ ఉంటుంది, 8 డిజిట్స్ కూడా ఉంటుంది. ఇలా మనకి ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టాలీ వైజ్గా వచ్చేసరికి మనకి జిఎస్టీ లెడ్జర్స్ ఎలా ఉంటాయి సార్ అంటే, సో ఇలా పర్చేజ్ రిటర్న్స్, ఎందుకంటే సేల్స్ రిటర్న్స్ వీటి మీదే మనం పర్చేజ్ చేసే గూడ్స్ మీద, సేల్ చేసే గూడ్స్ మీద క్యాలిక్యులేషన్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ మీద అయితే ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ. సేల్స్ రిటర్న్స్ మీద అయితే అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ. అదర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా కూడా మీకు క్లియర్గా చూపించాం. పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ 5 lakhs, 9% సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 45. సేల్స్ ఆఫ్ గూడ్స్ 5,50,000, 49,500, 49,500. ఇలా టోటల్గా ఎంత అమౌంట్ అవుతుందో కూడా క్లియర్గా మీకు చూపించడం. ఇవి జిఎస్టీ లెడ్జర్స్. సో ఇలా మనకి టాలీలో జిఎస్టీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. టోటల్గా ఇవి మనకి జిఎస్టీ క్యాలిక్యులేషన్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, హెచ్ఎస్ఎన్ కోడ్, పేమెంట్స్, అలాగే ఎలా పే చేయాలి. అలాగే మనం జిఎస్టీ రిటర్న్స్ అనేవి పే చేసేటప్పుడు ఈ రిటర్న్స్ మనకి ఎలా ఉంటాయి సార్ అంటే, ఫర్ మంత్లీ వచ్చేసి 3 రిటర్న్స్ పే చేయాలని చెప్పుకున్నాం. GSTR1, GSTR2, GSTR3. 1 ఇయర్కి వచ్చేసరికి మనం టోటల్గా 10 రిటర్న్స్ అనేవి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి రిటర్న్స్ అనేవి ఉంటాయి. టోటల్గా ఇది మనకి జిఎస్టీ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడతో మనకి ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత నెక్స్ట్ వీడియో నుండి నేను ఒక ప్రాబ్లం కూడా రెడీ చేశాను. నెక్స్ట్ మనకి వీడియోలో టాలీలో జిఎస్టీ అనేది ఎలా అప్లై చేస్తారో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make